ప్రాపర్టీ మార్కెట్ విలువ కాస్త పెరిగింది. గత నెలలో మన స్థిరాస్తి మార్కెట్ విలువ 6% పెరిగినట్టు నైట్ బ్యాంక్ ఇండియా తన తాజా నివేదిక వెల్లడించింది. కోటి కంటే ఎక్కువ ధర గల గృహ ఆస్తులకు డిమాండ్ పెరగడంతో జూన్లో 6% పెరిగిన స్థిరాస్తి మార్కెట్ విలువ హైదరాబాద్ ఆస్తి మార్కెట్ జూన్ 2025లో నమోదైన ఇళ్ల మొత్తం విలువలో 6% పెరుగుదలను నమోదు చేసినట్టు తెలియజేసింది. వాస్తవానికి జూన్లో ఇళ్ల విక్రయాలు 9% తగ్గి 6,391 యూనిట్లకు పరిమితమైనప్పటికీ మొత్తం లావాదేవీ విలువ 4,587 కోట్లకు పెరిగింది. ఈ ప్రకారం గతేడాది జూన్తో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 3%, విలువ 7% పెరిగాయి. కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇల్లు అమ్మకాలలో 35% పెరుగుదల కనిపించింది. గతేడాది జూన్లో ఇవి 1,011 యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఏడాది జూన్లో 1,362కు పెరిగాయి. విలువ పరంగా 37% పెరుగుదల నమోదు చేసింది. గత జూన్లో ఈ మొత్తం 1,710 కోట్లు ఉండగా ఈ జూన్లో 2,316 కోట్లకు పెరిగింది. 50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న యూనిట్లు సంఖ్యాపరంగా 21% విలువలో 22% తగ్గాయి. మొత్తం లావాదేవీలలో సంఖ్యాపరంగా 52%, విలువ పరంగా 23% వాటాను ఇవి కలిగి ఉన్నాయి. 50 లక్షలు, కోటి ధర కలిగిన ఇళ్ల విభాగంలో అటు సంఖ్యాపరంగాను ఇటు విలువ పరంగాను 6% తగ్గుదల నమోదైంది. పరిమాణం ప్రకారం చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల మధ్య ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లో 68% వాటా కలిగి ఉన్నాయి. ఇది మునుపటి సంవత్సరం మాదిరిగానే ఉంది. 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇళ్లు తమ వాటా 17%కి పెరిగింది. ఇది జూన్ 2024లో 14%గా ఉంది. 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇళ్లు తమ వాటాను కొద్దిగా తగ్గించుకున్నాయి. జిల్లాలలో రంగారెడ్డి జూన్ 2025లో అన్ని రిజిస్ట్రేషన్లలో 49% వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. తరువాత మేడ్చల్, మల్కాజ్గిరి 39%, హైదరాబాద్ 12%తో ఉన్నాయి. ధరల పరంగా కూడా రంగారెడ్డి సగటు లావాదేవీ విలువలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 20% పెరిగి చదరపు అడుగుకు 5,455కు చేరుకుంది. మేడ్చల్, మల్కాజ్గిరి మరియు సంగారెడ్డిలలో సగటు ధర పెరుగుదల వరుసగా 5% నుంచి 14%గా ఉంది. హైదరాబాద్ జిల్లా స్వల్పంగా 2% పెరుగుదలను నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో మొత్తం సగటు ధర చదరపు అడుగుకు 4,704గా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 15% ఎక్కువ.